యాదాద్రి జిల్లాలో నేలపట్లలో బర్డ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ రాలేదంటారు, వచ్చిందంటారు. ఈ బండ్లగూడల గుంటూరులో ఈ పాపం పౌల్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు చికెన్ తిన్నా ఏం కాదు, గుడ్లు తిన్నా ఏం కాదని చికెన్ మేళా లేకపోతే ఎగ్ మేళా పెడుతున్నారు. ఏ మేళా పెట్టినా కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశం లేదు. అరే ప్రజలకు రోగాలు వచ్చినటువంటి కోళ్ళను తినమని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా, వాళ్ళ వ్యాపారం ముఖ్యమా? వందల వేల కోట్ల కోళ్ళు చచ్చిపోతుంటే కోళ్ళను తినండి ఏం కాదు, కోళ్ళను తినండి ఏం కాదు, ఉడకబెడితే అన్నీ చచ్చిపోతాయి, 100 డిగ్రీల సెల్సియస్లో పోతుందని ప్రతి ఒక్కడు సైంటిస్టే అవుతాడు. ఈ టైంలో రోగాలు వచ్చి చచ్చిపోతుంటే వాటిని చూడలేకుంటుంటే పరిస్థితి, ఆ బర్డ్ ఫ్లూ రోగాలు ఈ పౌల్ట్రీలకు వచ్చినాయి, ఆఖరికి నాటుకోళ్ళు కూడా చచ్చిపోతున్నాయి. ఆ రోగాల వల్ల ఇక్కడ ఈ కోళ్ళకే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నాటుకోళ్ళు కూడా, అన్నిటినీ తట్టుకొని ఉండేటువంటి నాటుకోళ్ళు కూడా ఆ రోగాలకు చచ్చిపోతున్నాయి. ఆ కోళ్ళను తినమని, ఆ గుడ్లను తినమని అసలే ఎండాకాలము మొదలైంది. ఇప్పుడు ప్రజల జీవితాలతోటి ఆరోగ్యాలతోటి చెలగాటం ఆడుకోవడమా? తిన్నప్పుడు ఏం కాకపోవచ్చు, 2 రోజులకో 3 రోజులకో ఒక్కొక్కరిని ఆరోగ్యం అంతా పాడైపోతే రోగాల బారిన పడితే ఎవడు కారకుడవుతాడు? ఇవాళ చికెన్ తినకపోతే చచ్చిపోతారా 4 రోజులు? ఏం కాదు, కోడిగుడ్లు తినకపోతే చచ్చిపోతారా అర్జెంటుగా? ఈ కోళ్ళు చేయబట్టి నాటుకోళ్ళు కూడా చచ్చిపోతున్నాయి. అనేక చోట నాటుకోళ్ళు కూడా చచ్చిపోతున్నాయి. 2000 నాటుకోళ్ళు కూడా చచ్చిపోయినాయంట. ఐనవోలు మండలంలో బర్డ్ ఫ్లూగా భావించారు. తర్వాత పోస్ట్ మార్టం చేస్తే బర్డ్ ఫ్లూ కాదని తెలిచారు. కొక్కెర వ్యాధి అని చెప్పారట. ఆ వ్యాధి ఈ వ్యాధి ఏ వ్యాధి అని ఏం తెలుస్తుంది? ఇవాళ నాటుకోళ్ళకు కూడా ఇవాళ పెంచుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది పెడితే తినేసేయడమే, కడపంతా చెత్త అయిపోయింది అంతే, చెత్త కుండీలు వేసినట్టు వేయాలి. అవసరమా లేదా? ఏం లేదు. ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ప్రజల ఆరోగ్యము వేల మందికి సంబంధించింది. ఇవాళ బయటకు వచ్చిన తర్వాత ఎవరో జనాలందరూ రోగాల బారిన పడ్డ తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే అప్పుడు మళ్ళా ప్రచారం చేస్తారా? ఇటువంటి కొడితే కోపం. ప్రజల ప్రాణాలే ముఖ్యము. పౌల్ట్రీ వ్యాపారాల కన్నా కూడా ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఇక్కడ ప్రజలు ఆలోచన చేయండి. మీ చావు మీరు కొని తెచ్చుకుంటారా? బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు తింటే వస్తారా? లేదా పక్కన పెడితే ఇట్లా మురిగిపోయినటువంటి చికెన్ తింటారా? మరి వాళ్ళ చికెన్ షాపుల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ ఎందుకు దాడి చేస్తున్నారు? ఆయన మాత్రానికి చేయకండి. కులిపోయిన మాంసం అయిపోయింది, ఇదైపోయింది, అదైపోయిందని ఓల్డ్ సిటీలో ఇక్కడ అక్కడ అనేకమైనటువంటి చికెన్ షాపులలో మీరు ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసారు కదా. నిన్నగాక మొన్న కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ఫ్రైడ్ రైస్లు అమ్మేటువంటి వాళ్ళకి, చైనీస్ అమ్మేటువంటి వాళ్ళకి కులిపోయిన చికెన్ సప్లై చేస్తున్నారని ఎందుకు పట్టుకున్నారు? మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చేయకండి. బర్డ్ ఫ్లూ తింటే రోగం రాదట, కానీ కూలిపోయిన మాంసం తింటే మాత్రం రోగం వస్తుందట. ఇది ఎక్కడ అన్యాయం? అది కూడా నీళ్ళల్లో ఉడుకుతుంది కదా. ఇప్పుడు చికెన్ తినకపోతే కొట్టినోడు ఓడు ఏం చేసిండు, ఏం సంగతి? దానికి వచ్చినటువంటి అవసరం ఏమున్నది ఇవాళ?